Hello, my math ninjas. Yella unnaru andaru. I hope all of you are doing great, and this is yet another cool session for you. మీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి అని నాకు తెలుసు, అండ్ దీనంత హ్యాపీనెస్ మీకు ఇంకెప్పుడు ఉండకపోవచ్చు. అమ్మాయ ఒక ఎగ్జామ్ అయితే అయిపోయింది, సరే బోర్డ్ ఎగ్జామ్ ఉంది, అది తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడైతే ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు చిల్ చేసే టైం, ఫుల్ ఆన్ మస్తీ చేసే టైం అని మీరు అనుకుంటున్నారు. అండ్ యూ ఆర్ రైట్, మీరు చాలా కష్టపడ్డారు మీ ఎగ్జామ్స్ కోసం అండ్ చాలా టెన్షన్ ప్రెషర్ తీసుకున్నారు. సో హియర్ ఆర్ 5 cool things to do after your exams. How to utilize this time. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ ఎగ్జామ్ తర్వాత ఏదైతే 1 week ఉంటుందో అది వెరీ ప్రెషియస్ టైం అనిపిస్తుంది. అప్పుడు మనకు ఎక్కువ లోడ్ ఉండదు, పేరెంట్స్ కూడా ఎక్కువ అన్నారు, వాళ్ళు కూడా అంటారు, మమ్మీ పాప కూడా అంటారు, చలో యూనో 1 week నువ్వు బాగా కష్టపడ్డావు, ఎగ్జామ్స్ రాసావు, కింద మీద పడి ఎగ్జామ్స్ రాసావు, సో చలో కొంచెం ఎంజాయ్ చేసుకో అని వాళ్ళు కూడా అంటారు. సో దిస్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండ్ హియర్ ఆర్ 5 cool things that you can do. సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే. ఆల్సో ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ. ఈ ఛానల్లో ఓన్లీ ఇలాంటి వీడియోసే వస్తాయా అంటే తప్పు, ఇలాంటి వీడియోస్ కాదు, చాలా వీడియోస్ ఇలాంటివి వస్తాయి అలాంగ్ విత్ అకాడమిక్ సెషన్స్. సో అకాడమిక్ సెషన్స్ మనం ఆల్రెడీ SA1కి ప్రిపేర్ అయ్యాం, FA2 అయినప్పుడు FA2కి ప్రిపేర్ అయ్యాం చాలా రిగరస్గా. మీ 10th మ్యాథ్స్ పేపర్ ఆన్సర్ షీట్స్ తీసుకున్నాం, చాలా చేసాం, రైట్? సో యూ కెన్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్ అండర్ వీడియోస్ సెక్షన్. చాలా మీకు ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని వీడియోస్ దొరికిపోతాయి. లైవ్ సెక్షన్లో కూడా చూసుకుంటే మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఆన్ యూట్యూబ్ ఎక్కడైతే 8th, 9th, 10th స్టేట్ సిలబస్ తెలంగాణ, ఆంధ్ర అండ్ CBSEకి మనం కేటర్ చేయబోతున్నాం, రైట్? సో లెట్ us get started. Happiness is what? Yes, having finished all your exams. ఓ చిన్న ఫ్రీడమ్ సెన్స్ లాగా వచ్చేస్తుంది మనకి. నాకు తెలుసు బోర్డ్ ఎగ్జామ్ ఇంకా ఉంది మ్యామ్, చాలా యూనో చదువుకునేది ఉంది అని నాకు తెలుసు, కానీ ఎగ్జామ్ తర్వాత ఏదైతే రిలీఫ్ ఉంటుందో అది ఆ ఫీలింగ్ని ఏ ఫీలింగ్ అది చేయలేదు, రైట్? నౌ వాట్ టు డూ ఆఫ్టర్ ఎగ్జామ్? ఫస్ట్ థింగ్, డోంట్ ఓవర్ థింక్ అబౌట్ రిజల్ట్స్. చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత డిప్రెస్ అయిపోతారు, అయ్యో నేను ఆ సైన్స్లో ఆ క్వశ్చన్ రాయలేదు, మ్యాథ్స్లో ఇది నేను సాల్వ్ చేయలేదు, ఇంగ్లీష్లో నేను ఈ పారాగ్రాఫ్ రాయలేదు అని చాలామంది ఓవర్ థింక్ చేస్తారు. ఒక పని అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించి చించి మీకు ఏమన్నా 100 out of 100 వస్తుందా? మ్యాథ్స్లో రాదు కదా. అందుకే ప్లీజ్ డూ నాట్ ఓవర్ థింక్, మర్చిపోండి దాని గురించి. యూ హ్యావ్ గివెన్ యువర్ 100%. మీతో ఎంత అయితే అవుతుందో మీరు అది చేశారు కదా, right? You have given your 100%. You have watched so many of my videos, you have practiced so many sessions. Exam mundu కూర్చొని మొత్తం నైట్ చదివారు, పొద్దున్న లేచి చదివారు. So you have given your 100%. లేదు, I still did not give my 100%, నేను ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది అని మీకు అనిపిస్తే కీప్ దట్ ఫీలింగ్, అలానే పెట్టుకోండి. యూజ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్, రైట్? బట్ ఇప్పుడు అయిపోయింది కదా, మీరు ఓవర్ థింక్ చేసి ఏమన్నా ఆన్సర్ షీట్లో మీరు ఆన్సర్స్ మార్చేస్తారా? రాంగ్ ఆన్సర్ కాస్త కరెక్ట్ అయిపోతుందా? అవ్వదు. అందుకే డు నాట్ ఓవర్ థింక్ అండ్ డూ ఫుల్ ఆన్ మస్తీ. ఒక్క 1 week కూర్చొని మీరు మస్తీ చేయొచ్చు, ఇట్స్ ఓకే. 1 week కాకపోయినా ఒక 2-3 days ఆఫ్టర్ ఎగ్జామ్ పెట్టుకొని మీరు ఫుల్ ఆన్ మస్తీ చేయొచ్చు, రైట్? సో ద ఫస్ట్ థింగ్ దట్ యూ కెన్ ట్రై ఇస్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. అండ్ చాలామంది అంటారు, మ్యామ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. బట్ హ్యావ్ యూ ట్రైడ్? చిన్నప్పుడు ఎప్పుడో చేసావు కానీ ఇప్పుడు చేసావా? నాకు కూడా అనిపించేది ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అని. కానీ ఒకసారి నేను ఓన్లీ బేసిక్ ఆర్ట్ సప్లైస్ తెచ్చుకున్న, ఉంటాయి కదా 15 rupees బ్రషెస్, అలా చిన్న బ్రషెస్, వాటర్ కలర్ది క్యామ్లిన్ స్టూడెంట్ కిట్ వస్తుంది, సమ్వేర్ అరౌండ్ 60-70 rupees. అలాంటి చిన్నవి తెచ్చుకొని నేను పెయింటింగ్, డ్రాయింగ్ యూట్యూబ్ చూస్తూ నేను నేర్చుకున్నా. సో ఇట్స్ జస్ట్ అ వే టు రిలాక్స్. ఆర్ట్ మీరు ఎప్పుడైతే పెయింటింగ్ చేస్తారో, డ్రాయింగ్ చేస్తారో, డూడ్లింగ్ చేస్తారో, ఇట్స్ జస్ట్ అ వే టు రిలాక్స్, రైట్? నెక్స్ట్ ఇస్ సైక్లింగ్. ఎప్పుడు చేసాం? చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఆ సైకిల్ దొక్కాం, రైట్? మా దగ్గర సైకిల్ లేదు, ఏం చేయాలి అంటే బోరో ఇట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. లేదు వాళ్ళ దగ్గర కూడా లేదు అంటే
సైక్లింగ్ కాకపోయినా అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అది చేయండి. చాలా రోజుల వరకు మీరు చెయ్యకపోయి ఉండొచ్చు, ఎగ్జామ్ టెన్షన్లో మీరు బయటికి వెళ్ళి ఆడలేదేమో. కానీ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ గో అవుట్ అండ్ డూ అవుట్డోర్ యాక్టివిటీస్. బ్యాడ్మింటన్ ఆడండి. ఈరోజు రేపు ఇట్లా బుక్ చేసుకోవచ్చు కదా, ఫీల్డ్ మొత్తం ఒక ప్లే అరీనా బుక్ చేసుకొని క్రికెట్ ఆడండి మీ ఫ్రెండ్స్ తోటి, బ్యాడ్మింటన్ ఆడండి. అంటే ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ చేయండి, రైట్, విచ్ విల్ గివ్ యూ దట్ అడ్రినల్ రష్. ఆ ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో వెన్ యూ ఆర్ ప్లేయింగ్ అ గేమ్ ఆర్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ప్లేయింగ్ అ గేమ్ అంటే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్ మాత్రం ఆడొద్దు. దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ కెన్ గో అవుట్, రైట్. సో వాకింగ్కి వెళ్ళండి, ఏమైనా లేకుంటే మీ ఇంటి దగ్గర దాని చుట్టూ వాకింగ్కి వెళ్ళండి పొద్దున్న లేచి. అంటే బయటికి వెళ్ళి ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ చేయండి. నంబర్ 3 ఈజ్ గార్డెనింగ్. గార్డెనింగ్లో ఎక్కువ డబ్బులు కూడా పట్టవు. దీంట్లో ఏంటి, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళండి కిచెన్లో, షీల్ గివ్ యూ సీడ్స్, మేథీ సీడ్స్, కొరియాండర్ సీడ్స్. ఒకసారి యూట్యూబ్లో చేయండి, హౌ టు గ్రో కొరియాండర్ అట్ హోమ్, హౌ టు గ్రో మింట్ అట్ హోమ్. కొరియాండర్ అంటే ధనియా పుదీనా, తెలుగులో ఏమంటుంది, కొత్తిమీర కరేపాకు. కొత్తిమీర, కరేపాకు, మింట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. టొమాటోస్ కూడా మీరు ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. సో ట్రై అవుట్ సంథింగ్ లైక్ దాట్. గార్డెనింగ్ చేయండి. దీనికి ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా పట్టదు. బేసిక్ సాయిల్ కావాలి, సీడ్స్ ఆల్రెడీ కిచెన్లోనే ఉంటాయి, వాటర్ మన ఇంట్లో ఉంది, ఇంకేంటి. సో ట్రై గార్డెనింగ్, ట్రై సంథింగ్ న్యూ, ట్రై టు గ్రో సంథింగ్. ఆల్ రైట్, ట్రై టు గ్రో మైక్రో న్యూట్రియంట్స్. అవి ఏంటి అంటే ఒకసారి మీరు గూగుల్ చేసుకోండి, యూ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ యూ విల్ గెట్ దెమ్, రైట్. అండ్ ద వెరీ న్యూట్రిషియస్. ఇమాజిన్ మీరు ఇంటి నుంచి కొత్తిమీర కోసుకొని తీసుకెళ్తున్నారు మీ కిచెన్కి, దట్స్ సో ఎగ్జైటింగ్, రైట్. సో ఒకవేళ మీ దగ్గర స్పేస్ ఉన్నా కొద్దో గొప్ప, లేకపోతే చిన్న చిన్న పాట్స్ తీసుకురండి ఇంటికి అండ్ ట్రై టు గ్రో సంథింగ్ ఆర్ ది అదర్. సో ట్రై గార్డెనింగ్. 4th one is learn a foreign language. ఫారెన్ లాంగ్వేజ్ నాతో అవ్వదు మ్యామ్ అంటే, ఒకవేళ మీకు హిందీ రాకపోతే హిందీ నేర్చుకోండి. తమిళ్ నేర్చుకుంటారా, తమిళ్ మూవీస్ చూడండి, తమిళ్ నేర్చుకోండి. ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోండి. ఒక యాప్ ఉంది డ్యూయోలింగో అని, నేను కూడా దాంట్లో ఫ్రెంచ్ నేర్చుకుంటున్నా. సో యూ కెన్ ఇన్స్టాల్ దట్ యాప్ అండ్ లెర్న్ ఫ్రెంచ్, స్పానిష్, ఏదంటే అది నేర్చుకోవచ్చు, రైట్. సో ఒక ఫారెన్ లాంగ్వేజ్ అట్లీస్ట్ మొత్తం నేర్చుకోకపోయినా బేసిక్ హలో, హాయ్, బాయ్, థ్యాంక్ యూ, నమస్తే ఇవన్నీ నేర్చుకోండి ఆ లాంగ్వేజ్లో. ఫ్రెంచ్లో బోన్జోర్ అంటారు, స్పానిష్లో హోలా అంటారు, ఇంగ్లీష్లో హాయ్ అంటారు. అలా మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్లో హాయ్ అంటే ఏంటి, హాయ్ ఎలా అంటారు, బాయ్ ఎలా అంటారు, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఈ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకోండి. ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఇవే స్పానిష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్. ఇవి కాకపోయినా మీరు హిందీ నేర్చుకోండి, తమిళ్, మలయాళం నేర్చుకోండి, బేసిక్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా నేర్చుకోండి రాకపోతే, రైట్. ఇఫ్ యూ డోంట్ నో తెలుగు, లర్న్ తెలుగు, రైట్. సో మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు అన్ని లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవచ్చు. బట్ ద 4th అమేజింగ్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈజ్ లర్న్ అ ఫారెన్ లాంగ్వేజ్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ బేకింగ్. ఐ లవ్ బేకింగ్. బేకింగ్లో కూడా మీకు ఎక్కడ వెళ్ళి ఏవో వచ్చాకర్లేదు. బిగ్ బాస్కెట్లోనో అమెజాన్లోనో మీకు అన్నీ దొరుకుతాయి. బేసిక్ కేక్ ఎలా చేయాలో, మీ ఇంట్లో మైక్రోవేవ్ అయినా అవన్ అయినా ఉందా, మైక్రోవేవ్ అవన్ లేకపోయినా ప్రెషర్ కుక్కర్లో కూడా కేక్ చేయొచ్చు, అది మీకు తెలుసా. యూట్యూబ్లో దాంట్లో మస్తుగా చాలా రెసిపీస్ ఉన్నాయి దాని మీద. సో ట్రై బేకింగ్ సంథింగ్ న్యూ. ఎవరైనా బర్త్డే రావచ్చు, లేకపోతే జస్ట్ సెలబ్రేట్. Make a cake and say, okay, I'm celebrating because my exams are over and I wrote it so well. లేకపోతే సెలబ్రేట్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను సరిగ్గా రాయలేదు, కానీ ఐ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అనుకొని ఏదో ఒక చిన్నది సెలబ్రేట్ చేసుకోండి బై బేకింగ్ యువర్ ఓన్ కేక్ అట్ హోమ్, రైట్. సో దీస్ ఆర్ ద 5 cool things that you can try. ఇవి కాకపోయినా, ఇవి మాతో అవ్వదు అంటే ఏదో ఒక కొత్తది ట్రై చేయండి. అంటే మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ ప్రెషర్లో ఉంటారో, స్కూల్ ప్రెషర్లో ఉంటారో, ట్యూషన్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి రావాలి, చదువుకోవాలి, ఈ ప్రెషర్లో ఎప్పుడైతే ఉంటారో మీరు చాలా న్యూ థింగ్స్ చేయడం మర్చిపోతాం. యాజ్ అ కిడ్ వీ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. చిన్నప్పుడు మనం చాలా చేసాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళం, బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్తో కూర్చొని ఆడుకునే వాళ్ళం, స్టోరీ బుక్స్ చదివే వాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం, రైట్. సో రీలివ్ యువర్ చైల్డ్హుడ్ ఇన్ దీస్ డేస్, ఆల్ రైట్. సో ట్రై సంథింగ్ న్యూ. ఇవి మాతో అవ్వదు అంటే పర్వాలేదు, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయండి.
కామెంట్ బాక్స్లో చెప్పండి వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ మీరు ఈ టైంలో ఏం న్యూ ట్రై చేస్తున్నారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా చెప్పండి ఇవన్నీ ఐడియాస్ చేయొచ్చు. మేబీ ఫార్మ్ అ గ్రూప్, మీ గ్రూప్ ఆఫ్ BFFs ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అందరు కలిసి ఒక యాక్టివిటీ చేయండి, ఏదైనా ప్రాజెక్ట్ చేయండి, ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయండి, లేకపోతే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకోండి, బయటకు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడుకోండి. డూ సమ్ గ్రూప్ యాక్టివిటీ. అందరు కలిసి ఏదైనా ఆర్ట్ వర్క్ చేయండి పెద్దది అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ రూమ్స్, లేకపోతే అందరు కలిసి కూర్చొని చేయండి ఏదన్నా. సో ఇట్ ఈస్ మోర్ ఫన్ దాట్ వే, రైట్? సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని చెప్పండి. లెట్ us form a group and learn things together. Try something very new అని అనుకోండి. Alright, this is your master teacher Haripriya signing off. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.